పని పైన మరో పిలుపు నాన్న. భూమి తర్వాత అమ్మ తర్వాత మరో పిలుపు నాన్నే. మరో జన్మ నాకు ఉంటే నీకు తండ్రిని అవనా అన్న. ఇంకో జన్మ అంటుంటే నాన్న నీకే తండ్రి అయినా అంటున్నా అట్లా. సో నాన్న అంత గొప్పోడు. ఇక అమ్మ గురించి అంటే మీకు నేను బిగ్ బాస్లో పాడాను, అమ్మ నాయన గురించి పాడాను. సో ఇట్లా అమ్మ నాన్న అంటే నేను నాకు బాగా సెంటిమెంట్ ఎక్కువ. అందరికి ఉంటుంది, బట్ నాకు ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకుంటా. ప్రతి విషయంలో నాకు ఆకలి బాగా వేసినప్పుడు అమ్మ నాన్న గుర్తుకొస్తారు. ఎందుకెరికైనా ఇంత మంచి ఆకలికి కారణం వాళ్ళే కదా అని. నేను ఏదైనా స్వీట్ తిన్నప్పుడు బా ఇంత టేస్ట్గా ఉందంటే అమ్మ నాన్న కనకపోతే ఈ టేస్ట్ నాకు దొరికిపోయేది కదా. ఒక చిన్న బాధ వేసినప్పుడు ఆ చిన్న బాధను కూడా ఎంజాయ్ చేస్తాను నేను. ఆ చిన్న బాధను కూడా ఇస్తే ఆ బాధలో కూడా ఆనందం వెతుక్కుంటాం. ఇట్లా ప్రతిది కూడా మనం ఒక చిన్న రొమాంటిక్ ఫీల్ వస్తుంది మనకు. అబ్బా ఈ రొమాంటిక్ కారణం వాళ్ళే కదా, వాళ్ళు ఇవ్వకపోతే మనకు రొమాన్స్ రాదు కదా. సో అందుకే అమ్మ నాన్న అంత గొప్ప వాళ్ళు అంట నేను. సో మన ప్రతి అడుగడుగు కారణం వాళ్ళే కాబట్టి అంతకంటే వాళ్ళ గురించి నేను చెప్పాలిగా. సో అమ్మ నాన్నకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మనం ఇవ్వాలి కాదు అసలు ఇవ్వవలసిన బాధ్యత మనకు ఉంది. అట్లా అమ్మ నాన్నలే సోది ఎక్కువైతే హై స్థాయిలో ఉంటాను అనుకోలేదు. ఫోక్లో సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చాను కదా, చాలా సినిమాలు చేశాను నేను, చేస్తూ వస్తున్నా. చిన్న సినిమాలు అంటే కొన్ని హిట్ కాకపోవడం వల్ల పాటలు తెలియకపోవడం జరిగినాయి. అప్పుడు యమహో యమాని కూడా చేశాను నేను, శ్రీహరి గారు హీరోగా, జితేంద్ర గారి డైరెక్షన్లో. శ్రీహరి గారు, సాయిరామ్ శంకర్ అట్లా నాన్ స్టాప్ చేశాను. రామోజీ రావు గారి బ్యానర్లు, సుమన్ గారి ఇట్లా ఎన్నో సినిమాలు చేశాను. రాజీవ్ కనకాల హీరోగా చేశాను. రక్షణ అంటే ఫ్రెండ్స్ కాలనీ, 4 బాయ్స్, ఇట్లా మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, శ్రీనిలయం. తర్వాత రామ్ లక్ష్మణ్ హీరోలుగా ఫైటర్స్ రామ్ లక్ష్మణ్ హీరో. ఫస్ట్ సినిమా అదే నాది, ఒక్కడే కానీ ఇద్దరు. ఇట్లా చేస్తూ వస్తున్నా. ఇప్పుడు బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ రిలీజ్ కాబోతుంది. అదే రవి చావలి ఉద్యమ కెరటాలు ఇంకా అది స్టార్ట్ కాలేదు. అంటే వాళ్ళ అగ్రిమెంట్ కూడా చేయలేదే. అడ్వాన్స్ ఇచ్చారు, నేను వేసుకున్నారు. కానీ ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయలేదు. ఇంకా నాకు అప్డేట్ తెలియదు ఆ సినిమా గురించి. ఇంకా చాలా 3-4 సినిమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. నాకంటే బయటికి రాగానే చాలా వర్క్స్ వచ్చాయి. నా యూట్యూబ్ ఛానల్ భోలే అఫీషియల్, మీకు తెలుసు, మంచి ఊపులో ఉంది. మంచి పాటలు. భోలే అంటే హీరో అంటే భోలే అని ఆ పాట, అది ప్రోమో పడింది. దాని తర్వాత సుబ్బు నేను మంచి పాటతో వచ్చాం. అది నాగ్ సార్ గారు మొన్న సార్ కూడా ఆ పాట గురించి బయట ఇచ్చారు. దాంట్లో నాగ్ గారు గెస్ట్గా వచ్చారు. సో ఈ రకంగా జరుగుతుంది. ప్రమోట్ చేయడం అనేది చాలా అదృష్టం కదా. మన మంచితనం, మన అదృష్టం, అలాంటి మహానుభావులు మనకి ప్రోత్సహించడం. బిగ్ బాస్లో కూడా నాకు పాడించి నేను అన్నాను కదా సార్, జూనియర్ అన్నమయ్యను సార్ నేను. ఎందుకంటే ఆయన వెంకటేశ్వర స్వామి నన్ను అన్నమయ్యం చేసిండు. ఏ హీరో వచ్చినా పాడించిండు. ఇప్పుడు ఎవరు శ్రీలీల గారు వచ్చినప్పుడు ఒక పాట పాడించిండు. ఆయన అన్నారు, శ్రీలీల వచ్చినప్పుడు పాడించాను కదా బోలే అన్నారు. అవును సార్ అన్న. ఆ పాటే కదా చేసాను, సూపర్ అన్నది. సో అది ఆయన పాడించే పాటకి నేను అది చేశాను బయటకు వచ్చి. అది హిట్ అయింది. మనకు దొరికితే కదా అన్నం దొరుకుతుంది. నేను 10 మందికి అన్నం పెడతాను, మనకు అన్నం దొరుకుతాను. థ్యాంక్ యూ. అంటే స్క్రీన్ లో అంత యాటిట్యూడ్, అంటే బబ్లీగా ఉంటుందని, విపరీతమైన యాంగ్జైటీ, హ్యాపీగా, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది మా అమ్మ నాయనని అడగాలి. వాళ్ళు ఇచ్చిన జన్మ బాడీలో. ఇంత వర్క్ చేసినప్పుడు విపరీతమైన ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ అనేది మీరు ఎప్పుడు అసలు నేను చాలా అదే అంటాను. నేను చాలా మంది మా దగ్గరికి చాలా అగ్రెసివ్గా ఉంటారు, కొంచెం కోపం ఉంటున్నాం, నవ్వు ఎందుకే అంటాను, కూల్ అంట. ఇప్పుడు మన కోపం వల్ల ఘనత తగ్గిపోద్ది. అదే కోపమునను ఘనత కొంచెం అయిపోవును, కోపమునను మిగుల గూడు చెందు, కోపం అడిచే నేను కోరిక లీడేరు విశ్వదాభిరామ వినవేమా అని పద్యం ఉంటుంది. కోపాన్ని అంచుకుంటే మన పనులు. సో అవన్నీ చదువుకున్నా పద్యాలు చాలా ఉంటాయి. బిగ్ బాస్లో కూడా కొన్ని వేసాను, కొన్ని మిస్ అయినాయి. అట్లా అలా కూడా వేసాను కదా. థ్యాంక్ యూ. అంటే అదే కొత్తగా మనకంటూ ఒక చిన్న ఐడెంటిటీ ఉండాలి కదా. అందుకే నేను బిగ్ బాస్లో కూడా నా సిగ్నేచర్, మీకు తెలుసు, సిగ్నేచర్ కాస్ట్యూమ్స్ నేను కట్ చేసుకొని, నేను టీషర్ట్ కొనుక్కొచ్చుకొని నేను డిజైన్ చేసుకుంటా. బిగ్ బాస్లో కూడా చేసుకున్నా అలాగే, మీరు చూసి ఉంటారు. నేనే కత్తెర తెచ్చుకొని కత్తెరతో డిజైన్ చేసుకుంటా, నేను తొడుగుని దాని మీద కూడా చాలా సుమన్ టీవీ వాళ్ళందరూ చిన్న పిల్లలందరూ
మా బిగ్ బాస్ లాగా అవునవును. ఇచ్చేసారు వాళ్ళంతా. మా క్యారెక్టర్స్ అన్ని కూడా వాళ్ళు ప్లే చేసి బయట మంచి పేరు తెచ్చుకున్నారు పిల్లలు. వాళ్ళందరికీ నా బ్లెస్సింగ్ చెప్తున్నా. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. పిల్లలు కూడా ఆ పిల్లల్ని వాళ్ళ కోచ్ ఇచ్చినటువంటి ఆ కోచర్ కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. బాగుంది. అట్లా నా బోలే మీదనే ఒక ఛానల్ పెట్టారు బ్రదర్స్, ఎవర్రా మీరంతా అని. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందులో రెడ్డి, కాల, విపిన్ అని వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీ అందరికి కూడా, మీ ఛానల్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేసినాయి. అవును, నన్ను బాగా మీరు బయట అంటే మీరు జెన్యూన్గా ఉన్నారు కాబట్టి ఇట్స్ సైన్ అంత ఇంపాక్ట్. థ్యాంక్ యూ. లేకపోతే ఎవరు రాదు. థ్యాంక్స్ అండి. అమ్మగారు నాన్నగారి గురించి ఒక విషయం ఏదన్నా షేర్ చేసుకోగలరు? అమ్మగారు నాన్నగారు గురించి. నాన్నగారు లేరండి, పరమపదించారు. కానీ నేను నాన్నగారు నా ఎవరో కాదు నువ్వే అని. సో నాన్న ఉన్నాడు నాతో. బోలే ఉన్నంతకాలం నాన్న ఉంటాడు, బోలే పిల్లలు ఉన్నంతకాలం బోలే ఉంటాడు. ఇట్లా సో మన తల్లిదండ్రులు మనకు ఉన్నా లేకపోయినా కానీ లేని వాళ్ళకు కూడా చెప్తున్నా, ఉన్నట్టే లెక్క, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఉన్నారు కదా, మీరు ఉన్నారంటే మీ నాన్నే. ఇప్పుడు మీరు ఉన్నారంటే మీ నాన్నే కదా. మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఆయన గుర్తొస్తుంది. మిస్టేక్ అని కాదు, మీ దేహం నడుస్తుంది అంటే మీ నాన్న దేహమే కదా ఇది కదా. ఆయన ఇచ్చిన ఇదే కదా జీన్స్, ఆయన ఇచ్చిన బాడీ కాబట్టి ఆయన చనిపోలేదు, మన రూపంలో ఉన్నారు అని నేను అంటాను. నాన్న గురించి పాట కూడా ఉంది కదా, మీకు నాన్న పాట పాడాను కదా, నాన్న అని. నీ ప్రేమకేది సాటి ఆకాశం